ఎక్స్ట్రాడనరీ జీన్సే గదరగా ఎక్స్ట్రాడనరీ నీ నగుమోమే ఎక్స్ట్రాడనరీ జీన్సే గదరగా ఎక్స్ట్రాడనరీ నీ నడుం పిడికెడు ఎక్స్ట్రాడనరీ ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రాడనరీ నువ్వు నవ్వుతుంటే ఆ బుగ్గ సుట్టలో గంతులేసిన గుండె జారితే హాయ్ బాబోయ్. హాయ్ హలో వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేరా పట్రా. కార్తీక్ మనం ఈ రోజు ప్రియదర్శిని కాలేజ్ కి వచ్చాం తెలుసా? అవును, అదే ప్రియా దర్శిని అని ఇద్దరే అమ్మాయిలు ఉంటారు అనుకున్నా, కానీ ఇంత అందమైన ఇంతమంది అమ్మాయిలు ఉంటారు అనుకోలేదు. కాదు కార్తీక్, ఇంతమంది అమ్మాయిల మధ్య ఒక్కడే అబ్బాయిని భయపడుతున్నావా? ఎందుకు మన ఇద్దరం ఉన్నాగా అవును, నువ్వు సిగ్గుపడ్డా అబ్బాయివే. ఇంత జోష్ఫుల్ గర్ల్స్ చూసిన తర్వాత ఏ మాత్రం లేట్ చేయకుండా మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సో మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలో మిమ్మల్ని కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాం మేమిద్దరం. ఆ ఫన్నీ క్వశ్చన్స్ కి మీరు కూడా ఫన్నీగా ఇన్నోవేటివ్ గా ఆన్సర్ చెప్పాలి. గెట్ రెడీ గర్ల్స్. ఫస్ట్ క్వశ్చన్, పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ లో అమ్మాయిలు ఆంటీలు ఎందుకు బాగా రెడీ అవుతారు? అందరేమో గానీ నేనైతే అబ్బాయిలు చూడడానికి, అబ్బాయిలు నా వెనక తిప్పుకోవడానికి రెడీ అవుతా. గులాలు వేస్తాడు, మడత పెడతాడు. పెళ్ళిళ్ళలో అమ్మాయిలు ఆంటీలు ఎందుకు బాగా రెడీ అవుతారు? అమ్మాయిలు మాకంటే ఎవరు బాగా రెడీ అవ్వలేరని జెలస్ తెప్పించుకోవడానికి బాగా రెడీ అవుతారు. పేరు చెప్పమ్మా. మై సెల్ఫ్ కళ్యాణి. కళ్యాణి, నీ క్వశ్చన్ ఏంటంటే పెళ్లిళ్ళలో ఫంక్షన్లలో అమ్మాయిలు ఆంటీలు ఎందుకు అద్భుతంగా రెడీ అవుతారు? ఇంట్లో ఎలాగో రోజు పాత బట్టలు వేసుకుంటాం కదా, ఒక్కరోజైనా కొత్త బట్టలు వేసుకుందామని. ఇంట్లో ఎప్పుడు నైటీ వేసుకుంటాం, బయటకు వెళ్ళినప్పుడైనా శారీ కట్టుకుందామని, అంతేనా? ఫంక్షన్స్ లో పెళ్ళిళ్ళ ఫంక్షన్స్ లో అమ్మాయిలు ఆంటీలు ఎందుకు బాగా రెడీ అవుతారు? బాగా రెడీ అయ్యి ఊరంతా తిరిగి ఇంటికెళ్ళి దిష్టి దించుకోవడానికి. అటు సైడ్ మా దగ్గర ఉన్న కాస్ట్లీ డ్రెస్సెస్ చూపించడానికి. చాలా కాస్ట్లీ, 300 రూపాయల పట్టు చీర, 150 రూపాయల హాఫ్ సారీ, మొత్తం 3000 అని చెప్పుకుంటాం. తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఓకే కార్తీక్, నీకు 100 కేజీల బంగారం దొరికితే ఏం చేస్తావు? ఏం లేదు, ఒంటి మీద నిండా వేసేసుకొని తిరుగుతా ఉంటా ఊరంతా. 100 కేజీలు ఎలా మోస్తావు? బంగారం కాబట్టి వేసుకుంటా, ఎన్ని కేజీలైనా అంతే. ఎవడన్నా వచ్చి లాక్కొని పోతే పోనీ, అది కూడా మనకు దొరికిందే కదా. ఆడాళ్ళు మహాముదురులు. రెడీ, ఇటు సైడ్ ఎవరమ్మా? జీవితానికి సరిపడా షాపింగ్ చేస్తాం. వెరీ గుడ్. ఓకే, మరి ఇటు నుంచి బ్యాంక్ లో పెట్టుకొని దాంతో వడ్డీ వ్యాపారం చేస్తాం. ఓకే, తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్, అమ్మాయిలు కొరియన్ సినిమాలు సిరీస్లు ఎందుకు చూస్తారు? కొరియన్ అబ్బాయిలు క్యూట్ గా ఉంటారు కాబట్టి. ఇప్పుడు నీకు కొరియన్ అబ్బాయి ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటా అంటే చేసుకుంటావా? అసలు వాడు పెళ్లి చేసుకుంటా ఆడు బాధ్యత అడితే నీకెలా తెలుస్తుంది? నేర్చుకుంటా, అందుకే. నేర్చుకుంటావా? సిరీస్ చూసేది అందుకే కదా. సిరీస్ చూసి కొరియన్ నేర్చుకుంటావు, కొరియన్ నేర్చుకుని ఆయన పెళ్లి చేసుకుంటావు. మీ నాన్న నెంబర్ చెప్పు సరే. సూపర్. నెక్స్ట్, మరి ఇటు నుంచి మన దేశంలో బాయ్స్ కన్నా కొరియన్ బాయ్స్ క్యూట్ గా ఉంటారు కాబట్టి. అంటే మా కార్తీక్ ఒక్కసారి క్లోజ్ గా చూడు. ఒక నిమిషం. అంటే ఎండలో తిరిగి మనం ఇంత కందిపోయాం అనమాట, అంతేనా? సరే, కొరియన్ ఇండియా అబ్బాయిలు నచ్చట్లే నీకు? కొరియనే మొత్తం. ఓకే, ఉత్తర కొరియా పంపాలి, అక్కడ ఉన్నాడు అప్పుడు మంచిగా ఉంటుంది మీకు. అమ్మాయిలు ఎందుకు కొరియన్ సినిమాలు సిరీస్లు చూస్తారు? ఎందుకంటే అందులో రొమాంటిక్ సీన్స్ అండ్ లవ్ స్టోరీస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి. మైసెల్ఫ్ శ్రీవల్లి. శ్రీవల్లి చెప్పు. అలాగా అందంగా మెత్తగా ఉంటారు కాబట్టి. తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి,
అమ్మాయిలు ఎలాంటి వస్తువులని దొంగతనం చేస్తారు? మై సెల్ఫ్ సారిక. సారిక నీ జడ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సారిక నీ క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు ఎలాంటి వస్తువులని దొంగతనం చేస్తారు? చిన్నపిల్లల దగ్గర చాక్లెట్స్ లాలీపాప్స్ అన్ని దొంగతనం చేసేస్తాం. చాక్లెట్లు బిస్కెట్లు నేను దొంగతనం చేస్తా, కానీ చిన్నపిల్లల దగ్గర కాదు. ఎవరి దగ్గర దొంగతనం చేస్తారు? ఆంటీల దగ్గర. అవును ఆంటీల దగ్గరే. తను ఆంటీ అయితే మీరు కూడా అంకులే కదా. నేను ఓకే దీన్ని బట్టి నీకేమర్థమైంది? మన ఇద్దరం ఆంటీ అంకుల్ అని అర్థమైంది. కానీ బట్ మిమ్మల్ని అంకులు అనలేం మేమైతే. ఏ ఎందుకంటే మీరు అంత క్యూట్ గా హ్యాండ్సమ్ గా ఉన్నారు. నెక్స్ట్ ఎవరమ్మా ఆన్సర్ ఎవరు? మై సెల్ఫ్ నవ్య ప్రసన్న. నవ్య ప్రసన్న, అమ్మాయిలు దొంగతనం చేయాలి అనుకుంటే ఏం దొంగతనం చేస్తారు? అబ్బాయిల మనసుని. ఆ అబ్బాయిల మనసుని దొంగతనం చేసి దాన్ని తాకట్టు పెట్టి మన సైడ్ ఎవరు రెడీగా ఉన్నారు? మై సెల్ఫ్ జ్యోతిక. జ్యోతిక చెప్పు ఆన్సర్. అమ్మాయిలు ఎలాంటి వస్తువుల్ని దొంగతనం చేస్తారు? మేకప్ కిట్ ని దొంగతనం చేస్తాం. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. నీ పేరేంటి? మై సెల్ఫ్ సిరి. సిరి, ఎంత మంచి పేరు తెలుసా సిరి? నాకు బాగా ఇష్టమైన పేరు. చెప్పమ్మా ఆన్సర్ చెప్పు. గుడిలో కొబ్బరి చిప్పలు దొంగతనం చేసి పచ్చడి చేసేసుకుంటాం. చాలా మంచిది అంతా చేస్తున్నావు. వీళ్ళందరూ వేస్ట్ తెలుసా? సూపర్ హైఫై. తగ్గేదేలే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్. ఇంట్లో పెళ్లి చేస్తామన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు ఓకే చెప్పి పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ఐటమ్ సాంగ్ వేసి చూపిస్తా. ఇది ఒక 2 స్టెప్పులే. నా పేరే కాంచనమాల, నా వయసే గరం మసాలా, తందాన తాన అంటు మోగని తబలా. రావే నా రసరంగీలా, నీ బుగ్గే నా రసగుల్లా, తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా. చాలా స్పాటిగా చేసావు శిరీష. క్లాప్స్ ఒకసారి శిరీష కోసం. ఎస్, మన సైడ్ నుంచి ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎవరమ్మా? మై సెల్ఫ్ ఆర్ స్నేహలత. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తాను అంటే నీ ఫీలింగ్ ఏంటి? నేను ఇంకా చిన్న పిల్లనే కదా నాన్న అని చెప్తాను. చెప్పమ్మా. మై నేమ్ ఇస్ సత్య. సత్య చెప్పమ్మా. ఇంట్లో పెళ్లి చేస్తా అంటే నువ్వేమంటావు? పెళ్లి చేస్తా అని చెప్పిన ముందు రోజే లేచిపోతా. అంటే ఏం లేదు, ఆమె చైర్లో కూర్చుంటది, వాళ్ళ నాన్న చెప్పగానే లేచి వెళ్ళిపోద్ది. ఈ చదువులన్నీ నా వల్ల కాదు నాన్న, నాకు పెళ్లి చేసేయండి. ఇప్పుడు మీ నాన్న చూస్తే నువ్వు లేచిపోవడానికి ఛాన్స్ లేదు. మన నెక్స్ట్ రౌండ్ ఆడుతూ పాడుతూ. అండ్ ఈరోజు ఒక స్పెషల్ గేమ్ ఉంది గాయత్రి. అవునా కార్తీక్? ఎందుకంటే వీళ్ళు ఎనర్జీ చూసిన తర్వాత ఎలాంటి గేమ్ పెట్టాలి, ఎలా పెడితే వీళ్ళు అద్భుతంగా ఆడతారని బాగా థింక్ చేసి నేను ఒక గేమ్ ఫిక్స్ చేశాను. ఆ గేమ్ పేరు ఏంటంటే జంపింగ్ జపాంగ్. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. ఓకే కార్తీక్, మరి నా టీం నుంచి జూనియర్స్ రెడీగా ఉన్నారు. నా టీం నుంచి సీనియర్స్ రెడీగా ఉన్నారు. ఒక నిమిషం. సీనియరా? ఓహో ఓకే, సీనియర్. మరి కార్తీక్, ఈ గేమ్ లో జంపింగ్ జపాంగ్ లో మనం ఆడబోతుంది ఏంటి? గేమ్ రూల్స్ ఏంటి? గేమ్ రూల్స్ చెప్పాలంటే మనం ఫీల్డ్ లోకి వెళ్ళాలి. కమాన్. మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. గాయత్రి జూనియర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఓకే, ఎవరు రెడీగా ఉన్నా గెలుపు మాత్రం మా వైపే ఉంది. ఎస్ సార్. అది నువ్వు ఇప్పుడే ఎలా డిసైడ్ చేస్తావు? Yeah. ఇందులో దిగిన తర్వాత కదా వన్స్ చెప్పాలి. దిగేమన్నా దిగినా దిగపోయినా గెలుపు మాదే. ఓకే సరే, ఫీల్డ్ లోకి వచ్చాం కాబట్టి నేను గేమ్ రూల్స్ చెప్తాను సీరియస్ గా. ఓకే, అందరూ ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ గేమ్ లో ప్రతి పార్టిసిపెంట్ 2 సార్లు ఆడే అవకాశం ఉంటుంది. పార్టిసిపెంట్ రాగానే ఫస్ట్ ఒక బాల్ ఇస్తారు అనమాట. ఈ బాల్ ని ఈ వాటర్ లో ఉంటుంది, వాటర్ లో వేస్తాం. వాటర్ లోకి దిగి ఒకటే కాలుతో
ఇలా ఇలా అని బాల్ ని తంతే ఆ బాల్ నెక్స్ట్ వాటర్ లో పడాలి, ఆ నెక్స్ట్ టబ్ లో పడాలి, నెక్స్ట్ టబ్ లో పడాలి. అలా ఎవరైతే ఎండ్కి వెళ్ళి ఆ ఖాళీ టబ్ లో బాల్ వేస్తారో వాళ్ళు విన్నర్స్. వన్స్ ఒక్కసారి తన్నిన తర్వాత ఈ వాటర్ నుంచి సైడ్కి వెళ్ళిపోయినా, అందులో పడకపోయినా, మిస్ అయినా వాళ్ళు లూజర్స్. ఓకే, ప్రతి పార్టిసిపెంట్ రెండు సార్లు ఆడే అవకాశం ఉంటుంది. మా టీం నుంచి 2 పార్టిసిపెంట్స్ 4 బాల్ వేస్తారు, మీ టీం నుంచి 2 పార్టిసిపెంట్స్ వాళ్ళకు 4 బాల్ వేయడానికి అవకాశం ఉంది. సో ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తారో ఆ టీం విన్నర్స్. మా సీనియర్స్ రెడీగా ఉన్నారు, మా వాళ్ళే ఫస్ట్ ఆడతా అంటున్నారు. మా సైడ్ నుంచి ఫస్ట్ పార్టిసిపేట్ జూలిత రెడీగా ఉంది. వెల్కమ్. 1 2 3 గో క్లాస్. అదే జూలిత అంతే తొక్కుడు పిల్ల అన్నట్టు. అది జూలిత వెరీ గుడ్. అంతే, మీ లెక్చరర్ తో మాట్లాడి ల్యాబ్ ఇంటర్నల్ చేద్దాం. జూలిత కొట్టమా జూలిత. వెరీ గుడ్. చూసుకో, మళ్ళీ చూసుకో, మంచిగా చూసుకో. వెరీ గుడ్ జూలిత. లేదు జూలిత, మరి మామూలు గేమ్ కాదు. గదిలతో కాదురా, కాళ్ళతో చంపేస్తాం. వెరీ గుడ్. కాలు మార్చుకో, చూసుకో, జరుపుకో. సెంటర్ నుంచి కొడితే అక్కడ పడాలమ్మా, అస్సలు మిస్ చేయొద్దు. మంచి ఫుడ్. రెడీ. అబ్బా షిట్. మనకి ఇంకో బాల్ ఉంది, నో టెన్షన్. 1 2 3 4 5 6 దగ్గర మిస్ అయ్యావు. ఈసారి మిస్ అవ్వదు కదా, అస్సలు మిస్ అవ్వదు. ఇది నీకు 2వ అవకాశం. రెడీ 1 2 3 గో. జూలిత కాన్సన్ట్రేట్. నీ గోల్ మీద నీకు కాన్సన్ట్రేట్ పెట్టుకో. నీ టార్గెట్ బాల్ మీద ఉండాలి, గోల్ మీద ఉండాలి, గోల్ మీద ఉండాలి, బాల్ మీద ఉండాలి. అది కోడితే దిమ్మ తిరిగిపోయింది. వెరీ గుడ్. 1 99 భైరవా. కొట్టరా గోలు. వచ్చేసాం. జూలిత కోడితే దిమ్మ తిరిగిపోవాలి. వెరీ గుడ్. కత్తులు. రెడీ ప్రేరణ. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్. జాగ్రత్తగా ఆడు, పర్లేదు. ప్రేరణ ఒకసారి గట్టిగా చప్పట్లు. గట్టిగా కొట్టండి చప్పట్లు. రెడీ ప్రేరణ, నీకు ఇంకొక రౌండ్ ఈసారి. రెడీ. కొట్టు 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 కొట్టు. ప్రేరణ అంతే, మెల్లిగా వచ్చేసి పడాలి లోపల. రెడీ స్ట్రైట్. అది రెడీ. ఆ గాలి సెట్ అయితే ఆ గాలి, ఈ గాలి, ఏ గాలితో. పులిపిట్ట ఒకడే ఒంటరిగా. సెట్ చేసుకోవాలమ్మా, సెట్ చేసుకోవాలి దగ్గరికి.
అరే టెన్షన్ పడొద్దు రాబోయ్, ఎందుకంటే మన సీనియర్లే చేయలేదంటే వాళ్ళు అస్సలు చేయరు. మనం ఎందుకు టెన్షన్ పడుడు, వాళ్ళ వల్ల కాదు కదా. సైలెంట్ గా ఉన్నామని ఏదో అనుకోకండి. ఓకే చేసేస్తావా? నా జూనియర్స్ అనిపించుకున్నారు కార్తీక్. అవును జూనియర్సే. ఇప్పుడు సమరంలోకి వచ్చి సమరం బేరీ పూరించబోతుంది. నాకు పూరీలు వద్దు, వడలు బొండలు అలాంటివి ఉంటే. లేదు పూరి అయితేనే ఇలా జంప్ 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 చేసుకుంటే జంపింగ్ జంపింగ్ విన్ అయిపోవచ్చు. సరే చెయ్యి. ఓకే ఓకే నందు, విష్ యు ఆల్ గుడ్ లక్. నందు అసలు వినోద్ పట్టించుకోవద్దు, ఒకటేసినా చాలు వినోద్. నందు నీకు సెకండ్ చాయిస్. నందు ఆమె దొంగ నాన్ దొంగ. నందు బిర్యానీ ఇష్టమా? వెరీ గుడ్, కమ్ ఆన్ కమ్ ఆన్, cheer up. Come on, నందు అక్కడే పడాలమ్మా, ఎక్కడ పడాలి? డ్రాయింగ్ ఉందా మీకు ఇప్పుడు? Very good. Come on, come on, come on. నందు Cheer up, నందు, 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 నందు. Come on, నందు. నందు 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 గిట్ కొనేరా మేకప్ గిట్. నందు 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 కోడితో అవతల పడాలి. నందు నందు ఏమైంది? నందు ఏ బ్రాంచ్ అమ్మా? ఏ బ్రాంచ్ నందు? అదే నందు అంటే. నందు నా చిరా బాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరా బాబు బలిక. రేష్మా రా రేష్మా, రేష్మా నీ మొదటి అవకాశం. ఈ బాల్ ని వేసాను, అవుట్ అయిపోతుందరగా. ఓకే, నా టీం నుంచి రెడీ రెడీ పోతుంది ఇప్పుడు. కొడితే దిమ్మ తిరిగిపోవాలి భయ్య. షిఫ్ట్ అబ్బా అది వెరీ గుడ్ రేష్మా. అంటే ఆ పౌచ్ వెళ్ళిపోతారు కానీ ఎక్కువ. అదే రేష్మా, వాట్ ఏ ప్లే. రేష్మా కమ్ ఆన్ రేష్మా, నా శివంగి కమ్ ఆన్. రెడీ రెడీ. నా శివంగి అదే. అంటే శివంగినే. కమ్ ఆన్ రేష్మా, కమ్ ఆన్. నేను చెప్పానా? అవుట్. రెడీ 1 2 3 గో. బాగా ఆడతా. అవుట్. 1 2 3 గో. వెరీ గుడ్ రేష్మా. వెరీ గుడ్. ఆయనే భయపడుతుంది పాప, ఎక్కడ ఊడిపోతా ఉన్న బాత్. కానీ ఆడు జంపింగ్ జపాంగ్ గేమ్ లో మా జూనియర్స్ గెలిచారు ప్రింటెడ్ టీ షర్ట్ జోష్ని. మీరు ప్రింటెడ్ టీ షర్ట్స్ గెలిచారు, మా వాళ్ళు క్యాప్లు గెలిచారు. ఆట అంటే గెలుపు ఓటలు సహజం కాబట్టి సరే ఏదో గెలవండి అని ఇచ్చేసాం. మా వాళ్ళు మాత్రం అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. కార్తీక్ అది గేమ్ ఏమన్నా ఆడారా అమ్మాయి? అవును, మరి అమ్మాయిలు కాదు, మరి ఆటం బాంబులు మా వాళ్ళు. సో ఈ జోష్ ని ఇంకా రెట్టింపు చేయడానికి నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం. ఎవరు రవి నాయనా? కాదు, కొడుకుని కాదంటావు నువ్వు. ఆ పిల్లోడు 200 రూపాయలు తిన్నాడు. ఎవరు రా మీ నాయన? జన్న ఏంది అలా ఎవరు రా మీ నాయన? మళ్ళీ ఎందుకు తిన్నా మా హోటల్లో టిఫిన్? ఎవరు మీ నాయన? కాదు, 40 రూపాయలకి అబద్ధం చెప్తావా? పిల్లోడు 10 కన్నా మరి 40 రూపాయలకి అబద్ధం చెప్తావా? లే ఎవరు మీ నాయన? ఎవర్రా మీ నాయనకి చెప్పు ఇమ్మనే.
ఎవరని గడిను 30 రూపాయలకి నువ్వేం అబద్ధం చెప్పొద్దు. సన్న పిల్లోడు తిన్నాడు అయ్యి. ఏం లేదు, ఈ పిల్లోడు ఆడ టిఫిన్ తిన్నాడు, 3 ఇడ్లీను 2 ప్లేట్లు పూరి తిన్నాడు. మా 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 తాత అని పిలుచుకొని వచ్చినాడు. నువ్వు డబ్బులు కట్టాలి 40 రూపాయలు. ఎవరు మీ తాత? ఎవరు మీ తాత? ఎవరు మీ తాత? 80 రూపాయలు బిల్ అయింది. ఇప్పుడు ఆటి నుంచి అదేమన్నా గురికెత్తుకుంటూ వచ్చినా వెనకాల మీ మాట్లాడదాం. నీకు ఆ హోటల్లో గౌరీ ఇచ్చినారు. ఉండాలి ఉండాలి అన్న ఉండాలి. నా 40 రూపాయలకి నీ మనవడు కాదని చెప్పొద్దు. ఎవరు మీ తాత? వాళ్ళ తాత ఆయన. ఎవరు నీకు ఆడ హోటల్లో పెట్టిండేది అన్న? ఆడ 80 రూపాయలు అండి, 50 రూపాయలు ఇచ్చారు. ఎవరు మీ తాత? ఎవరు మీ తాత? ఆ హోటల్లో ఎవరు కూర్చోబెట్టినారు నీకు తినేకి? ఏం పేరు చెప్పు, పేరు చెప్పేమి నాకు నా 40 రూపాయలకి మనవడు కాదు. అది కాదయ్యా, 40 రూపాయలు మనవడు కాదంటావా? అట్లా 40 రూపాయలు మనవడు కాదంటావా? ఎవరు మీ తాత? ఏం లేదు కానీ నువ్వు పోతే మన పిల్లలు నేనే కట్టుకుంటా కానీ 80 రూపాయలు అయితే 40 రూపాయలు ఇస్తే. ఎవరు మీ తాత? ఎవరు తినమన్నాడా? ఎవరు? ఏం లేదు పెద్ద, అది కామెడీ ఛానల్. అది కామెడీ ఛానల్. ఓకే, ఇంత ఎనర్జెటిక్ గా ఇంత అద్భుతంగా నవ్వుకున్నాం. ఇదే నవ్వులు రేపు కూడా కంటిన్యూ చేద్దాం. సో ఇంకో జోష్ఫుల్ ఎపిసోడ్ తో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు This is your Gayatri. మీ కార్తీక్.